అందరికీ నమస్కారం. నిన్నటి రోజున మాజీ శాసనసభ్యులు సుమారుగా 32,000 తోటి ఓడిపోయినటువంటి మాజీ శాసనసభ్యులు పాత్రికేయ సమావేశం అనేటటువంటి ఒక రామాంజనేయ యుద్ధాన్ని నాటకాన్ని వేశారు నిన్న. ఆ నాటక ప్రదర్శన పాపం దానిలో బాగా చిత్రీకరించాలని చూశారు కానీ ఫెయిల్ అయిపోయింది అది. సరే, ముఖ్యంగా మనీ స్కామ్ అని చెప్పారు. మనీ స్కాము 2021లో మీరు ఇబ్బంది కట్ చేసి ఆ బిల్డింగ్కి రోడ్డు బాగలేదని చెప్పి సిమెంట్ రోడ్డు మనమే శాంక్షన్ చేసి అన్ని వస్తువులు కల్పించారు. కాకపోతే ఏంటంటే వచ్చిన చిక్కల్లా ఆ రోజు అక్కడ వాళ్ళు సుమారు 100 కోట్ల రూపాయల భాగోతం చేస్తున్నారు అని గమనించలేకపోయారు మీరు. మీ బాధ అంతా ఏంటంటే కావ్య కృష్ణారెడ్డి తిక్కలోడు, సంపాదించుకోవడం చేత కాదు, మాట్లాడితే నేను కాపు కాస్తానని చెప్పి కాపులా కాయటం తప్పితే ఇంక వేరే పని లేదు ఆయనకి. అదే బొక్క కానీ నాకు కానీ తెలుసుంటే నిన్న 90 కోట్ల రూపాయలు కృష్ణారెడ్డి గారు తీసుకున్నారని చెప్పాను కదా, ఆ 90 కోట్లు నేను తీసుకునేవాడి కదా అని చెప్పి పాపం భలే బాధపడిపోయాడు. ఆ 90 కోట్లు తీసుకొని 10 కోట్ల కూర వాళ్ళకి పంచేవాడు అనేది. ఆ బాధని మేమందరం కూడా సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా కావల్లో అభివృద్ధి ఎక్కడ అని మాట్లాడుతున్నావు. అది మీరు ఏదెట్టు పెట్టుకొని మాట్లాడుకోవాలా. కావలి వచ్చిందని బెంగళూరు నుంచో మద్రాసు నుంచో వచ్చే వాళ్ళకి ముసునూరు కానించి ఆ రోడ్డు మీద డగడగనగానే కావలి వచ్చిన బ్యాగ్ చూసుకోరా అని చెప్పి ఉన్న పరిస్థితికి మీరు వచ్చే ఫార్చునర్ కారులో 45 లక్షలు పెట్టి వచ్చే కారుకి మన ఇంటి కాడ గుంట రాగానే డమక్కన రాగానే మన ఇల్లు వచ్చేసిందిరా అని మీరు నిద్రలేసి ఇంట్లోకి పోయిన సందర్భం. పాపం అప్పుడు మీ బాధలు గమనించి కృష్ణారెడ్డి గారు గెలిచేది నేనే మిత్రమా, నేను రాగానే ముందు రోడ్డు వేస్తాను, నువ్వు సోయి ఇంట్లోకి పోదు అని చెప్పాడు. రాగానే రోడ్డు వేశాడు. పాపం మద్దూరుపాడికా నుంచి భాష్యం స్కూల్ దాకా ఈరోజు రోడ్డు చూస్తున్నావా? 6 రోడ్డు చూస్తున్నారా? తర్వాత భాష్యం స్కూల్ కా నుంచి ముసునూరు దాకా నేను 16 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిపోయింది. ఆ రోడ్డు చూడండి. అన్నపు గుంట చాలాసార్లు పోయారు. పాపం గుంటకాడికి నీరు వచ్చినప్పుడు అల్లా చూసి 4 ఫోటోలు తీసుకొని ఆ చెప్పు లోపల గుంట లోపల పెట్టి 10 ఫోటోలు తీసుకొని దెబ్బ ఫోటోలు బయట పెట్టేది. 40 సంవత్సరాల చరిత్ర ఈరోజు బొమ్మని చేస్తున్నారు. ఆడ ఫ్లైఓవర్ బ్రిడ్జి, ఉదయగిరి బ్రిడ్జి, మనకున్న బ్రిడ్జి ఒకటి అవతల పోయేదానికి. ఆ బ్రిడ్జి మీద పాప వికలాంగులు అయిన మండ వెంకట్రావు లేకపోతే ఎవరైనా కొంతమంది ప్రతినిధులు ప్రజా సంఘాలు పోయి గుంతలు పొడచపోతే ఎవరు గుంత పోడ్చకూడదా, ఎంతమంది పడతారో నేను చూడాలి, లెక్కేయాలి మనము అని చెప్పి నేను వాళ్ళ మీద కూడా కేసులు పెడితే ఈరోజు ఎవరు ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ బొమ్మని చేస్తున్నాడు. తుమ్మలపేంట రోడ్డు మొన్న కూడా ఈ మధ్య మీరు ఆ పక్కన ఏదైనా పర్యటనలకు పోయి ఉంటారు. రోడ్డు ఎట్టుండే సొయ్యన పోతుంది 120 మీద రోడ్డు. అదే తుమ్మలపేంట రోడ్డు నుంచి సముద్రం కాడికి పిల్లకాయలు పాప గుంటలు గింతలు పడి సముద్రం కాడికి పోతుంది. ఈరోజు సిమెంట్ రోడ్డు పోతుంటే మా బ్రిడ్జ్ కూడా మళ్ళీ శాంక్షన్ అయిపోయింది. అది అభివృద్ధి కాదు. ఇంకా ఎన్నున్నాయి చెప్తే. ఈరోజు మళ్ళీ ట్యాంక్ బండ చేస్తున్నాడు మందార చెరువునే. ట్యాంక్ బండ ఫుట్పాత్ మీద ఉండే వ్యాపారస్తులు ఇబ్బంది కూడదని చెప్పి వాళ్ళకి అన్ని రూములు కట్టిస్తున్నాడు. పాపం వాళ్ళు కూడా లక్షణంగా వ్యాపారాలు చేసుకోవాలని. ఇంకా చాలా ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆయన చెప్పడం. కొన్ని చెప్తాడు చేసి చూపించారంటే సింగపూర్ సిటీ మధ్య ఉంటుంది కావిలి. రానున్న ప్రభుత్వాల్లో కావిలి కూడా జిల్లా చేసే పరిస్థితి ఏర్పడిందంటే ఇంత విస్తీర్ణంతో ఇంత బొమ్మను చేసే విధంగా పారిశ్రామిక దిగ్గజాలను చేస్తున్నాడు. పారిశ్రామిక దిగ్గజాలని మనకు వచ్చే ఉద్యోగాలకే ఇక్కడ పిల్లకాయలు ఉద్యోగాలు లేక పక్క ఊళ్ళ నుంచి కూడా ఇక్కడ ఉద్యోగం చేసే పరిస్థితి కల్పిస్తూ ఉన్నాడు. అది అభివృద్ధి ఇంకా చాలా ఉన్నాయి, చూస్తా ఉండండి. తర్వాత ఇంకో మాట చెప్పారు, గాలి కృష్ణారెడ్డి ఎన్నిసార్లు మాట్లాడేవాళ్ళ నువ్వు గాలి 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 అనే.
2014లో పాపం యానా శెట్టిని మైమరిపించి యానా శెట్టి సపోర్ట్ చేసుకుని మీ అమ్మాయికి చైర్మన్ ఇస్తానని, తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఏదో చూపిస్తానని వేణుగోపాల్ రెడ్డి మైమరిపించి అంతమంది నాయకులు గెలిస్తే 4,000 చిల్లర మనకి గెలిచింది. మళ్ళా 2019లో జగన్మోహన్ రెడ్డికి గాలి జగన్మోహన్ రెడ్డి అది గాలి. ఆ గాలిలో మళ్ళా విష్ణువర్ధన్ రెడ్డి గారు మళ్ళా సుకుమార్ రెడ్డిని మళ్ళా తెచ్చుకొని విజయసాయి రెడ్డి గారు, ఇంత గాలి ప్రపంచంలో 14,000. నిన్న కృష్ణారెడ్డి గారు గెలిచిన గాలి కాదు, ఆయన బలం, ఆయన నమ్మకం, కావలి నియోజకవర్గానికి కాపలా కాసే దేవుడు వస్తున్నాడనే ప్రజల యొక్క నమ్మకం. ఆయన గాలి ఇప్పుడు కాదు, 2029లో చూస్తాడు కృష్ణారెడ్డి గాలి ఏందో. నిన్న గెలిచింది గాలి కాదు, ఆయన మాట్లాడితే గాలి. ఒక ప్రజానాయకుడు వెళ్ళి 10 సంవత్సరాలు పరిపాలనలో ఉండి మళ్ళా వెనకాల ఎకిలి నవ్వులు. సిగ్గుండా మీకు నవ్వితే నాయకుడు మాట్లాడుతూ ఉంటే సిగ్గుండాలి కదా మనక. 10 సంవత్సరాలు మనం అదేనా భావితరాలకు నేర్పించేది? గాలేంది కావలి ప్రజలు ఈరోజు బ్రహ్మరథం పడతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం కానీ రాజమండ్రిలో కావల్లో పెట్టిన తర్వాత ఇదే సుబాని అక్రమాలు చేస్తున్నాడని చెప్పి గమనించి కావలిలో మొట్టమొదటిగా కృష్ణారెడ్డి అనే బోన్లో చిక్కుకున్నాడు. ఆ సుబాలో చిక్కుకున్న తర్వాత అబ్బా కృష్ణారెడ్డి న్యాయం చేస్తాడు, కృష్ణారెడ్డి మమ్మల్ని అది చేస్తాడు. ముక్తలు ఎమ్మెల్యే మొగోడివా, కావలి ఎమ్మెల్యే మొగోడ బ్రహ్మణ సింహవా, ఇన్ని దిక్కులు కూడా తప్పించుకున్నట్టు ఆయన కృష్ణారెడ్డి అనే బోన్లో చిక్కుకున్నాడు. ఆయన ఏడా మళ్ళీ వాడిని పట్టుకున్న తర్వాత బాధితులు వస్తూ ఉంటే మీరందరూ రండి, దానికి ఒక సపరేట్ సెల్ ఓపెన్ చేశాడు, సపరేట్గా ఒక చైన్ అప్పచెప్పాడు. మీరు ఎవరెవరికి ఎంత బాకీ మొత్తం పెట్టి ముందు వాడి ఆస్తులు మొత్తం వాడిని లోపలేస్తే జైల్లో పెడతారు, రీమాండ్కి పోతాడు. వాడు ఎక్కడెక్కడ ఆక్రమించిన ఆస్తులు ఎట్టొస్తాయి? అందుకని వాళ్ళు తీసుకొని 4 రోజులు 10 రోజుల ముందు ఆస్తులు ఎక్కడున్నాయని రాబట్టి సుమారు 35 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులు ముందు పక్కన పెట్టాడు. అదే వాడిని లోపలేస్తే ఎవరు కనిపెడతారు? మాత్రం కూడా మనకు తెలియకపోతే అంటే మీ బాధ అంతా అదే, ఆయన చెక్కలోడు అది చేత కాదు దొబ్బేయటానికి, మనం అయితే దొబ్బేసేవాళ్ళం కదా అని ఆ కోసం అంతా వెళ్ళగచ్చారు. ఒక్కటే చెప్తున్నాం, వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఆ రోజు కావలి కనకపట్నం మొత్తం చెప్పి చరిత్ర రాస్తే నాలాంటి పిల్లలు బెల్లం అమ్ముకునే ప్రసాదులు ఒరే కనకపట్నం అంటే అన్న గుంత తవ్వుతుంటే లంకి మీద దొరుకుతాయేమో అని చెప్పి ఆ గుంతలు ఓడుకునేవాడిని. కనకపట్నం అంటే అది కాదయ్యా, కనకపట్నం అంటే కావలికి రాగానే కలుగోనమ్మ తల్లి దేవాదేవుల యొక్క ఆశీస్సులు ఏ అధికారి వచ్చినా నవరత్నాల మాదిరిగా కావలిలో పరిపాలిస్తారు. వజ్రవు లాంటి నాయకుడు కావలికి వస్తాడు, వీర బ్రహ్మేంద్ర స్వామి పంపించినటువంటి దూతగా కావలికి కావ్య కృష్ణారెడ్డి వస్తాడని చెప్పి గ్రహించి ఆ రోజే వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర రాశాడు కనకపట్నం అని. ఈ రోజు అవుతున్న కనకపట్నం ప్రజలందరూ కూడా విశ్వసించారు, గ్రహించారు, నమ్మారు. మనకు ఉనికి పోతేమని చెప్పి మీరు అనుకోబాకండి. ఇంతమంది ప్రజలకు మీరు అండగా ఉండండి. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని జిమ్మికులు చేసినా ఎక్కడా కూడా ఆయన తల ఒగ్గడు, వెనకడుగు వేయడు, వెనక తిరగడు. ఆయన పంద అంతా కావలి అభివృద్ధితోనే ముందుకు వెళ్ళిపోతాడు. కాబట్టి మరొక్కసారి అనుచిత వ్యాఖ్యలు చేసేటప్పుడు ఒక శాసనసభ్యుని ఇటువంటి మాటలు మరొకసారి కానీ మాట్లాడితే నీకు గౌరవం ఉండదని చెప్పి చెప్తూ కావ్య కృష్ణారెడ్డి పక్కన మేము ఎప్పుడు అండగా ఉంటాం, ఆయన నాయకత్వాన్ని బలపరుస్తాం, కనకపట్నం చేసే విధులు మేమందరం కనుక తోడుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి
ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398 665676